ర్యాంక్ ఎట్లా ఉంటుందన్నది తనకి తెలుసు, అనుభవం ఉంది. ఇక్కడ ఎస్సీ ఓట్లు వీళ్ళెవరు అంచనా వేయలేకపోతున్న ఒక కీ పాయింట్ ఉంది. మనం గతంలో కూడా మాట్లాడుకున్నాం. ఇదివరకు మాదిగలు తెలుగుదేశం పార్టీ కంచుకోవట్లాంటి వాళ్ళు ఉమ్మడి రాష్ట్రంలో, దానివల్లనే ఎస్సీ ఏరియాలో సీట్లు వచ్చేది దానికి పార్టీకి. ఆ తర్వాత రాష్ట్ర విభజన తర్వాత మాదిగలు తెలంగాణలో ఎక్కువ, మాలలు ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ సహజంగా. అందుకని తెలుగుదేశం కూడా ఈ రూట్లోకి వెళ్ళింది. దాంతో ఇటు మాలా మాదిగ రెండు సామాజిక వర్గాలు కూడా జగన్కే ఎసెట్ అయింది లాస్ట్ టైం. ఇప్పుడు దాన్ని మళ్ళీ వెనక్కి తెచ్చుకోవడంలో సక్సెస్ అయింది. ఎలాగా? నరేంద్ర మోడీ స్వయంగా ఎంఆర్పిఎస్ కృష్ణమాదిగని పక్కన కూర్చోబెట్టుకుని ఒక మీటింగు, అంటే మా కృష్ణమాదిగ పెట్టిన ప్రోగ్రాంకి వచ్చారు కదా మోడీ, వర్గీకరణ అన్నారు కదా, కోర్టులో దానికి అఫిడవిట్ కూడా వేశారు కదా, కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటోంది కదా, అంటే రేపో మాపో ఈ రిజర్వేషన్ వర్గీకరణ జరుగుతుంది అన్నటువంటి ఫీలింగ్ వచ్చింది. తెలంగాణ ఉద్యమం తరహాలో వచ్చింది అది కూడా. అంటే రేపో మాపో వస్తుందన్నప్పుడు అందరూ కేసీఆర్ వెనకాల తిరిగారు. రాదన్నప్పుడు తెలుగుదేశానికి కాంగ్రెస్ది చూసాం కదా, పూర్తి స్థాయిలో సపోర్ట్ రాలప్పుడు. వచ్చిన తర్వాత కేసీఆర్కి ఫుల్ ప్లేటెడ్ సపోర్ట్ చేశారు.